హాయ్, ఐఎమ్ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు మరొక కాంటెంపరీ ఇష్యూ అయినటువంటి కరెంటు ఎకానమీ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ప్రతి కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు భవితా సంతోష్ ఎకానమీ యాప్ లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్లోనే అందించడం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చునండి. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి కరెంట్ ఇష్యూకు సంబంధించి, ప్రతి కరెంట్ ఇష్యూ పర్టికులర్ గా ఎకానమీకి సంబంధించండి, ఎకానమీకి సంబంధించినటువంటి ప్రతి కరెంట్ ఇష్యూను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా అండి. మరి ఇందులో భాగంగానే మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కరెంట్ ఎకానమీ టాపిక్ వచ్చేసి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పూనం గుప్తా గారు, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పూనం గుప్తా గారు ఎంపిక కావడం జరిగిందండి. ఎన్నుకోవడం జరిగిందండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పూనం గుప్తా గారిని ఎప్పుడు ఎంపిక చేయడం జరిగిందంటే 2025 ఏప్రిల్ 2 నాడండి. ఏప్రిల్ 2 నాడు ఇక్కడ ఏంటండి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎంపిక చేయడం జరిగిందండి. ఎంపిక చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇంతకు ముందు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు పనిచేశారు అంటే ఇంతకు ముందు అండి అంటే మనకి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇంతకు ముందు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పనిచేసింది ఎవరు అంటే ఎండి పాత్ర అండి. ఎండి పాత్ర అనేటువంటి వ్యక్తి అండి. మరి ఈయన ఎప్పుడు అంటే 2025 జనవరిలో ఇక్కడ పదవి కాలం కంప్లీట్ కావడం జరిగిందండి. మరి ఆ జనవరి నుండి ఇక్కడ డిప్యూటీ గవర్నర్ పోస్ట్ అనేది లేదా డిప్యూటీ గవర్నర్ అనేటువంటి పదవి ఇక్కడ ఖాళీగా ఉండడంతో ఈ మధ్యనే ఇక్కడ ఎవరండి పూనం గుప్తా అనేటువంటి పర్సన్ ని ఇక్కడ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ గా ఎంపిక చేయడం జరిగిందండి. మరి ఈ పూనం గుప్తా గారు ఇంతకు ముందు ఏం పని చేశారు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఈమె పూనం గుప్తా గారు ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగిందండి. రీసెర్చ్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగిందండి. ఈమె పని చేయడం జరిగిందండి. రీసెర్చ్ డైరెక్టర్ గా ఇక్కడ ఒకసారి చూద్దామండి. కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ గా ఈమె పని చేయడం జరిగిందండి. మరి ఈమెను ఎవరి అధ్యక్షతన ఎంపిక చేయడం జరిగిందంటే ఈమెను అంటే పూనం గుప్తా గారిని అండి. పూనం గుప్తా గారిని ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఎవరు ఎంపిక చేయడం జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనండి. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో లేదా నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈమెని ఎంపిక చేయడం జరిగిందండి. మరి ఈమెను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ఏంటిది అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ అండి. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఆధ్వర్యంలో ఈమెను ఎంపిక చేస్తున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో అంటే ప్రధాని అధ్యక్షతన జరిగినటువంటి ఒక సమావేశంలో ఇక్కడ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వాళ్ళు ఇక్కడ పూనం గుప్తా గారిని ఎంపిక చేస్తున్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి. ఈమెను ఎప్పుడండి 2025
ఏప్రిల్ 2 నాడు ఎంపిక చేయడం జరిగింది కదండి. మరి ఈమె యొక్క పదవీ కాలం ఎంత ఉండొచ్చు? పూనం గుప్తా గారి పదవీ కాలం ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ 3 సంవత్సరాలండి. ఇక్కడ పూనం గుప్తా ఇక్కడ పదవీ కాలం అండి. పదవీ కాలం ఎంత అంటే 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మరి పూనం గుప్తాతో పాటు చాలా మంది ఇంకా కొంతమంది కూడా డిప్యూటీ గవర్నర్ గా ఉన్నారండి. వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడదామండి. ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే చిన్నగా మనం ఒక్కసారి చూసుకుందామండి. ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ తో పాటు ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారండి. అందులో ఒక పర్సన్ పూనం గుప్తా గారండి. మరి ఇక్కడ ఒక్కసారి చిన్నగా ఆర్బీఐకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మాట్లాడుకుందామండి. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఆర్బీఐ ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐని మనం ఏమంటారంటే ఇక్కడ భారతదేశానికి ఒక కేంద్ర బ్యాంకుగా, బ్యాంకులన్నింటికి రారాజుగా బ్యాంక్ అని చెప్పుకోవచ్చునండి. ఇక్కడ బ్యాంకులన్నింటికి బ్యాంకుగా దేని చెప్తారంటే ఆర్బీఐ కేంద్ర బ్యాంకుగా పనిచేయడం జరుగుతుందండి. మరి ఆర్బీఐ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుందామండి. ఆర్బీఐ ఏర్పాటు ఎప్పుడు? ఆర్బీఐ ఏర్పాటు అండి. ఇక్కడ ఆర్బీఐ ఏర్పాటు ఎప్పుడు అంటే 1935 ఏప్రిల్ 1 నాడు ఏర్పాటు చేయడం జరిగిందండి. 1935 ఏప్రిల్ 1 నాడు ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఆర్బీఐని ఎప్పుడు జాతీయకరణ చేశారు? ఆర్బీఐ జాతీయకరణ అండి. ఆర్బీఐ జాతీయకరణ, నేషనలైజ్డ్ ఆఫ్ ఆర్బీఐ అండి. నేషనలైజ్డ్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ జాతీయకరణ ఎప్పుడంటే 1949 జనవరి 1 నాడండి. జనవరి 1 నాడండి. మరి ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆర్బీఐ ప్రధాన కార్యాలయం అండి. హెడ్ క్వార్టర్ ఆర్బీఐ ప్రధాన కార్యాలయం అండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ముంబై అండి. ముంబైలో ఉంది అండి. ముంబైలో ఉండడం జరిగిందండి. మరి ఆర్బీఐ యొక్క చిహ్నం ఏంటిది? ఆర్బీఐ సింబల్ అన్నట్టండి. ఆర్బీఐ చిహ్నం వచ్చేసి ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అండి. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ అండి. రాయల్ బెంగాల్ టైగర్ అండ్ ఇక్కడ ఖర్జూరపు చెట్టు అండి. ఖర్జూరపు చెట్టు అనేది ఇక్కడ ఆర్బీఐ యొక్క చిహ్నంగా చెప్పుకోవచ్చునండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఆర్బీఐ గవర్నర్గా ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుందామండి. ఆర్బీఐ మొదటి గవర్నర్ అండి. ఆర్బీఐ మొదటి గవర్నర్ ఎవరండి? ఆర్బీఐ మొదటి గవర్నర్ ఎవరు అంటే ఓస్బర్న్ స్మిత్ అండి. ఓస్బర్న్ స్మిత్ అండి. 1935 నుంచి 37 మధ్య కాలంలో ఈయన పనిచేయడం జరిగిందండి. మరి అదే విధంగా ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ అండి. ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్ అండి. సిడి దేశ్ముఖ్ గారండి. అదే విధంగా ఆర్బీఐ తొలి తెలుగు గవర్నర్ అండి. ఆర్బీఐ తొలి తెలుగు గవర్నర్ గా పనిచేసినది ఎవరు? ఎవరంటే వైవి రెడ్డి అండి. వై వేణుగోపాల రెడ్డి అండి. మరి
ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసి తర్వాత కాలంలో ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసి తరువాత ఏంటండి ప్రధానిగా పనిచేసినది ఎవరు అంటే మన్మోహన్ సింగ్ అండి. ఎవరండి? మన్మోహన్ సింగ్ అండి. మరి ఇట్లా చూద్దామండి. ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసినటువంటి పాయింట్ ఆఫ్ లో కొన్ని మేజర్ అంశాలు అంటే కీ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడుకున్నామండి. మరి అదే విధంగా చూసుకుందామండి. ఆర్బీఐకి చివరి గవర్నర్ గా లేదా 25వ గవర్నర్ గా పనిచేసినది ఎవరు అంటే శక్తికాంత్ దాస్ అండి. శక్తికాంత్ దాస్. మరి ఇప్పుడు 25వ గవర్నర్ ఏనుండే, కానీ ఇక్కడ చివరి గవర్నర్. కానీ ప్రస్తుత గవర్నర్ అన్నప్పుడు మాత్రం మనం క్వశ్చన్ తీసుకోవాలండి. మరి ఇక్కడ ఆర్బీఐకి ప్రస్తుత గవర్నర్ గా ఎవరు పనిచేస్తున్నారు? ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ అండి. ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి ఇక్కడ సంజయ్ చోప్రా అండి. ఈయనని ఎప్పుడు ఎంపిక చేయడం జరిగిందంటే 2024 డిసెంబర్ 11 నాడు ఇతన్ని ఎంపిక చేయడం జరిగిందండి. మరి ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం అండి. ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 3 ఇయర్స్ అండి. 3 సంవత్సరాలండి. ఆర్బీఐ గవర్నర్ యొక్క పదవీ కాలం గాని డిప్యూటీ గవర్నర్ యొక్క పదవీ కాలం గాని 3 ఇయర్స్ ఉండడం జరుగుతుందండి. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ఆర్బీఐ గవర్నర్ తో పాటు ఆర్బీఐకి ఒక గవర్నర్ తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు కూడా ఉండడం జరుగుతుందండి. ఆర్బీఐకి 4 గవర్నర్లతో పాటు ఆర్బీఐకి ఒక గవర్నర్ తో పాటు 4 డిప్యూటీ గవర్నర్లు కూడా పనిచేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, ఆర్బీఐకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక గవర్నరు అదే విధంగా 4 డిప్యూటీ గవర్నర్లు పని చేయడం జరుగుతుందండి. 4 డిప్యూటీ గవర్నర్. మరి ప్రజెంట్ 4 డిప్యూటీ గవర్నర్లు ఎవరున్నారండి అంటే ఇక్కడ మనం ఒక మాట తీసుకుందామండి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ రాజేశ్వర్ రావు అండి. ఫస్ట్ వన్ రాజేశ్వర్ రావు అనేటువంటి పర్సన్ ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నాడండి ఆర్బీఐకి. అదే విధంగా సెకండ్ వన్ తీసుకున్నట్లయితే రవిశంకర్ అండి. రవిశంకర్ గారు ఇక్కడ డిప్యూటీ గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది ఆర్బీఐకి. అదే విధంగా థర్డ్ వన్ స్వామినాథ్ అండి. స్వామినాథ్ గారు ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ చిట్టి తెల్ల వచ్చిందండి. ఎవరండి? ఇక్కడ పూనం గుప్తా అండి. ఎవరండి? పూనం గుప్తా గారు ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్ గా ఆర్బీఐకి ఎంపిక కావడం జరిగిందండి. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఆర్బీఐలో ఇంకేమన్నా విషయాలను మాట్లాడుకోవచ్చునా అంటే ఆర్బీఐ ముద్రించేటువంటి కరెన్సీ కేంద్రాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందామండి. ఆర్బీఐ ముద్రించేటువంటి కరెన్సీ కేంద్రాలండి. కరెన్సీ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి చూద్దామండి. ఆర్బీఐ కరెన్సీ కేంద్రాలండి. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఒకటి మైసూరులో కలదండి. మైసూరు అంటే ఎక్కడండి? కర్ణాటక అండి. అంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో కరెన్సీ నోట్ల ముద్రణ కార్యాలయం ఉందండి. అదే విధంగా చూసుకున్నట్లయితే సెకండ్ వన్ సుల్బోని అనేటువంటి ప్రాంతంలోనండి. ఇక్కడ ఇది ఎక్కడ అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని సుల్బోన్ అనేటువంటి ప్రాంతంలో కూడా మరొక కరెన్సీ ముద్రణ ఆలయం ఉందండి. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ
దివాస్. దివాస్ అనేటువంటి ప్రాంతం అండి. ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ లో కలదండి. అదే విధంగా 4th వన్ తీసుకున్నట్లయితే నాసిక్ ప్రాంతం అండి. నాసిక్ అనగానే ఈజీగా చెప్పగలుగుతారండి, మహారాష్ట్ర అండి. ఇక్కడ మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద కరెన్సీకి సంబంధించినటువంటి ఒక కేంద్రాలయం ఉండడం జరిగిందండి. ఇవి కరెన్సీ కేంద్రాలండి. మరి అదే విధంగా కాయిన్స్ అండి, మింట్ కాయిన్స్ ను ముద్రించేటువంటి కేంద్రాల గురించి కూడా ఈ క్లాస్ లో మీకు అందిస్తానండి. ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. ఆర్బిఐ మింట్ కాయిన్స్ అండి. ఇక్కడ ఆర్బిఐ మింట్ కాయిన్స్ అండి. మింట్ కాయిన్స్. మరి కాయిన్స్ ను ముద్రించేటువంటి సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఎక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే ఎక్కడ అండి? ఇక్కడ తెలంగాణ అండి. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో మింట్ కాయిన్స్ ను ముద్రించేటువంటి సంస్థ ఉందండి. అదే విధంగా సెకండ్ వన్ ముంబై అండి. ముంబై అనగానే ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలోని ఇక్కడ ముంబైలో కూడా దీనికి సంబంధించినటువంటి కేంద్రం ఉందండి. అదే విధంగా తీసుకున్నట్లయితే కలకత్తా అండి. కలకత్తా అనగానే ఆటోమేటిక్ గా వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో కూడా ఇక్కడ మింట్ కాయిన్స్ కేంద్రం ఉందండి. అదే విధంగా తీసుకున్నట్లయితే నోయిడా అండి. నోయిడా ప్రాంతం ఎక్కడ ఉందండి? ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ నోయిడా వద్ద కూడా ఆర్బిఐ మింట్ కాయిన్స్ ను ముద్రించడం జరుగుతుందండి. ఇది మనం పూనం గుప్తా పాయింట్ ఆఫ్ లో కొంత ఇన్ఫర్మేషన్ ఆమె తీసుకొని ఆమెతో పాటు ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ప్రజెంట్ ఎవరెవరు ఉన్నారు, అదే విధంగా ఆర్బిఐకి సంబంధించినటువంటి కొంత స్ట్రక్చర్, అదే విధంగా ఆర్బిఐకి సంబంధించినటువంటి కరెన్సీ కేంద్రాలు, ఆర్బిఐకి సంబంధించినటువంటి మింట్ కాయిన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అందించడం జరిగిందండి. మరొక వీడియో తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ భవిత సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ అండి. ఎకానమీకి సంబంధించిన ఏ కరెంట్ ఎకానమీ అయినా భవిత సంతోష్ యాప్ ద్వారా యూట్యూబ్ లో గానీ అదే విధంగా యాప్ ద్వారా గానీ మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుందండి. ఒకవేళ యాప్ ద్వారా వినాలనుకుంటే పూర్తి సమాచారాన్ని అండి ఇక్కడ కరెంట్ ఇష్యూస్ తో పాటు మనం యూట్యూబ్ లో అయితేనేమో కరెంట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను, అదే విధంగా యాప్ లో అయితేనేమో పూర్తి సమాచారాన్ని కూలంకషంగా అందించడం జరుగుతుందండి. ఎవరికన్నా ఈ వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? రైట్, బాయ్ అండి.